అంకుల్ మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ అన్న, మనకు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది. అండ్ మోర్ ఎవర్ చాలా మటు రైతు బంధు పథకం అది బాగా సక్సెస్ఫుల్ అయింది. సో విలేజ్ పీపుల్ కానీ ఇక్కడ సిటీ కానీ మోర్ దే విల్ అట్రాక్ట్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ అనమాట, టీఆర్ఎస్ గవర్నమెంట్. సో టీఆర్ఎస్ చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తాడు. ఆయన శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కొడుకు సాయి కిరణ్ చేస్తుండు. సో అల్టిమేట్లీ స్టేట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఆయన అదే గెలిపిస్తుందని మేము మొత్తానికి సాయి కిరణ్ గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. అన్న మీ పేరు? రవి. అన్న, మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీగా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే చాలా పథకాలు సక్సెస్ఫుల్ అయినాయి, చాలామందికి చేరినాయి, చాలామంది దానివల్ల ప్రజలు బెనిఫిట్ పొందారు, కాబట్టి లబ్ధి పొందారు. దానివల్ల కంపల్సరీగా టీఆర్ఎస్కే వాళ్ళు మద్దతు ప్రకటిస్తారు. టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఎక్కువ. టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తాడు, ఆయన గెలిపే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా టీఆర్ఎస్ తరఫు నుంచి కాబట్టి గెలిచే అవకాశం చాలా ఉంది. సాయి కిరణ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. అన్న మీ పేరు? సల్మాన్. అన్న, మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి? మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే టీఆర్ఎస్ 100% విన్ అవుతుంది. అంటే ఎందుకు అనుకుంటారు అన్న? ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఏదైతే పథకాలు చేశారో ఆయన రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శం రైట్ నౌ. అండ్ హీఈస్ హ్యావింగ్ ఏ ఛాన్స్ ఆఫ్ పిఎం ఆల్సో నెక్స్ట్. సో డెఫినెట్లీ అందరూ టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తున్నారు, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? సికింద్రాబాద్లో సాయి కిరణ్ ఖచ్చితంగా గెలుస్తారు. సాయి కిరణ్ యాదవ్ 100% గెలుస్తారు అనుకుంటున్నాను. 100% గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంకుల్ మీ పేరు? విక్రమ్. మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? కిషన్ రెడ్డి. ఎందుకు అనుకుంటారు? అంటే ఎందుకంటే నేను బీజేపీని సపోర్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నా. మీరు బీజేపీ నాయకుడు కాబట్టి బీజేపీ సపోర్ట్ చేస్తారు. అంటే రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పథకాలకి ప్రజలకు చేరువ చేస్తారు అంటారా? స్టేట్ లెవెల్ టీఆర్ఎస్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. when it comes to Lok Sabha and central, it is only BJP and Modi. అంటే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా మనకు రావాల్సిన నిధులను కానీ రాష్ట్రంలో శాఖలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొద్దామని ప్రయత్నాలు చేస్తుండ్రు. అందులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తే మనకు రావాల్సిన నిధులు వస్తాయని ఒక నినాదంతో కేసీఆర్ గారు ముందుకు పోతుండ్రు. బీజేపీ వచ్చినా కూడా వస్తాయి. బీజేపీ అంటే ఇప్పటివరకు రాలేదని ఇప్పుడు వస్తాయి. ఎందుకు రావు? ఇప్పుడు వస్తాయి. బీజేపీ నుంచి ఎవరు లేరు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం కిషన్ రెడ్డి చాలా డైనమిక్, ఆయన వస్తే తీసుకుని వస్తారు అక్కడి నుంచి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. అందుకంతే కదా లోక్సభకి వచ్చింది. ఇప్పుడు లోక్సభ వచ్చింది అంటే మనకు టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున అంజన్ కుమార్ యాదవ్, వీరు ముగ్గురిలో గెలిపే అవకాశాలు. అంజన్ కుమార్ యాదవ్ అంటే నాకు ఎక్కువ, అంటే స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ఉన్నారు కదా ఆయన. ఒకసారి లాస్ట్ టైం అయితే ఓడిపోయారు. ఈసారి మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి ఓడిపోవడానికి. ఎందుకంటే కిషన్ రెడ్డి బీజేపీ నుంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ చాలా. కిషన్ రెడ్డి అంటే అందరికీ తెలుసు హైదరాబాద్. సాయి కిరణ్ నాకు ఎక్కువ తెలియదు. అంటే శ్రీనివాస్ యాదవ్ కుమారుడు మంత్రి అంటే రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి ఎక్కువ తెలియదు. అంటే ఎక్కువ తెలీదు. మీ సపోర్టు బీజేపీ కిషన్ రెడ్డి. అన్న, మన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ. బట్ నేను అనుకునేది ఏంటంటే బీజేపీ షుడ్ లీడ్. టీఆర్ఎస్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అదే సమయంలో బీజేపీ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వీరిద్దరిలో పోరు ఉండనుందంట. నాకు జనరల్గా కావాల్సింది స్టేట్లో అయితే టీఆర్ఎస్ ఒప్పుకుంటాను నేను. కేసీఆర్ ఈజ్ మై లిజెండ్. ఓకే, కేసీఆర్ వరకు అయితే స్టేట్. సెంట్రల్ విషయం వచ్చేసరికి బీజేపీ. సెంట్రల్ విషయం అంటే అదే లెజెండ్ పార్లమెంట్ అంటే ఎన్నికల్లో గెలిచి సెంట్రల్లో కూడా కొంచెం అంటే ఏవైతే మన తెలంగాణ రావాల్సిన నిధులు కానీ తీసుకొద్దామని ఒక నినాదంతో ముందుకు వస్తాను పార్లమెంట్ ఎన్నికల్లో. మీరు ఎందుకు వేయదలుచుకోలేదు టీఆర్ఎస్? సెంట్రల్ అంటే టీఆర్ఎస్ ఒకటే కాదండి. ఇప్పుడు ఇండియాలో ఉంది తెలంగాణ స్టేట్ ఒకటే కాదు. దేర్ ఆర్ ఆల్మోస్ట్ 29 స్టేట్స్. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ 29 స్టేట్స్ బికాస్ ద రైట్ పర్సన్ ఈజ్ నరేంద్ర మోడీ అండి. నరేంద్ర మోదీ కాబట్టి ఇక్కడ మీకు బీజేపీ తరఫున ఎవరైతే నిలబడతారో ఆ క్యాండిడేట్ని గెలిపిస్తారా? నేను అదే చెప్తున్నాను కదా మీకు. స్టేట్ విషయం వచ్చేసరికి కేసీఆర్. టీఆర్ఎస్ నుండి ఎవరున్నా ఓకే. స్టేట్ విషయం వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈస్ సెంట్రల్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ 29 స్టేట్స్ అండి. 29 స్టేట్స్ ఆలోచిస్తే ద వన్ అండ్ ఓన్లీ
నరేంద్ర మోడీ. అంటే మొత్తానికి సికింద్రాబాద్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంట? ఇట్ విల్ బి టఫర్ కాంపిటీషన్. సికింద్రాబాద్లో వచ్చేసి 100% ఛాన్సెస్ బీజేపీకే ఉంటాయండి. సాయి కిరణ్ పోటీ చేస్తున్నారు, మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్. ఆయన ఎవరండి? ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు, ఎప్పుడు చూడలేదు. వాట్ హీ డిడ్. వాళ్ళ తండ్రి ఎట్లా రాజకీయాలు ఉన్నాడు కదా, ఆయన తెలిసి ఉండు. తండ్రి విషయం కాదండి, తండ్రిని పక్కన పెట్టని కొడుకు కదా, ఆయనకు రాజకీయ అనుభవం ఏముంది, దానికోసం నేనేం మాట్లాడలేను. మొత్తానికి మీరు ఏమంటారు? బీజేపీ విల్ బి ద బెస్ట్. అన్న మీ పేరు? దిలేష్. దిలేష్ అన్న, మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నిక జరుగుతున్నాయి కదా, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? తెలంగాణ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు గెలిచే అవకాశం ఉంది, సాయి కిరణ్. ఎందుకు అనుకుంటారు అన్న? ఎందుకంటే నాయకత్వం అనే విషయం ఇక్కడ. సో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాణిస్తుంది బికాజ్ ఆఫ్ దేర్ అభివృద్ధి. సో ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ప్లేస్లో ఎవరిని పెట్టినా గెలవచ్చు. ఎందుకంటే బికాజ్ మొత్తం తెలంగాణ స్టేట్ అంతా తెలంగాణ ఉంది, 100 సీట్స్ ప్లస్ మనీయే ఉన్నాయి. సో సెన్సిబుల్గా చూసుకుంటే దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్, అభివృద్ధికి ఓటేస్తారు ప్రజలు డెఫినెట్గా. సో బీజేపీ అనేది ఆల్రెడీ ఉంది సెంట్రల్లో, బట్ ఇక్కడ మన రాష్ట్ర ప్రకారం అయితే పక్క తెలంగాణకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు నిల్చున్నా పక్కా తెలంగాణ నుంచి. సికింద్రాబాద్లో సాయి కిరణ్ ఇప్పుడు డెఫినెట్గా సాయి కిరణ్ అంటే హీఈస్ నాట్ అ రెనౌన్డ్ పర్సన్, బట్ వాళ్ళ డాడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వల్ల కూడా తను గెలిచాడు 2-3 సార్లు. సో కేసీఆర్ వల్ల గెలవచ్చు తెలంగాణలో, ఎందుకంటే జస్ట్ బికాస్ టీఆర్ఎస్, నథింగ్ ఎల్స్ హియర్. సాయి కిరణ్కి మా మద్దతు ప్రకటిస్తాము డెఫినెట్గా. ఎందుకంటే తెలంగాణలో ఉన్నాం, వీఆర్ విట్నెసింగ్ అభివృద్ధి అంతా మనం కళ్ళతో చూస్తున్నాము. చాలా గత సంవత్సరాలుగా జరగని పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా మనం చూసాము. ఐ థింక్ 20 సంవత్సరాల నుంచి చూడని అభివృద్ధి 5 సంవత్సరాలు చూశారు ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ నుంచి. సో నాకు తెలిసి న్యాయం గెలిపించడంలో. సో ఎవరు నిల్చున్నా పర్వాలేదు, తెలంగాణ అయితే గెలవాలి. టీఆర్ఎస్ గెలవాలి. టీఆర్ఎస్ తరపున మనకి ఇప్పుడు సాయి కిరణ్ పోటీ చేస్తుంది కాబట్టి ఆయన గెలిచినా పర్లేదు. గెలవాలి, సాయి కిరణ్ గెలవాలి, మొత్తం 16 సీట్లు కూడా గెలవాలి. మనం థర్డ్ ఫ్రంట్ స్థాపించాలి. ఎందుకంటే సౌత్ నుంచి ప్రధానమంత్రులు లేరు. అంటే లేరా అంటే పివి నరసింహారావు ఒక 2 చెప్పుకోవడానికి ఉదాహరణగా. మన తర్వాత నాయకులు ఎవరు దొరకలేదు కాదు, ఉత్సాహం చూపించారు కానీ వాళ్ళని ప్రమోట్ చేయబడలేదు. సో ఇప్పుడు కేసీఆర్ ఒక చరిష్మా ఏదైతే ఉందో తనని డెఫినెట్గా తీసుకెళ్తుంది ముందుకి, ఓకేనా. సో చాలామంది ఉన్నారు ఇప్పుడు చూడు, సౌత్ ఉంది, సౌత్లో చాలా స్టేట్స్ ఉన్నాయి, కర్ణాటక ఉంది, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, దమ్ముంది పిఎం అవ్వాల్సిన. కానీ మనకి సౌత్ సపోర్ట్ లేదు. రాష్ట్రాలుగా మనం విడిపోయి కేంద్రపాలిత ప్రాంతాలుగా కొట్లాడుతున్నాం, అలా అయితే గెలవలేం. సో మనం రాష్ట్రాలుగా కూడా కలవాలి, మనం అందరం ఏకమయ్యి మన ఇక్కడ 16 సీట్స్ అదర్ స్టేట్స్ వ్యక్తిగతంగా కూడా కలవాలి. అప్పుడే మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు అన్నీ మనం తెచ్చుకొని సెంట్రల్లో పోరాడం కాదు, మనమే సెంట్రల్లో కూర్చుంటే మనం మిగతా రాష్ట్రాలను కూడా చూపించవచ్చు. ఒక తెలుగోడో లేదంటే ఒక సౌత్ ఇండియన్ ఎలా ఉంటుంది, మన రాజకీయ విధి విధానాలు ఎలా ఉంటాయి. సో ఎందుకంటే పివి నరసింహారావు గారు చూపించారు మనం ఏందనేది. ఇంకోసారి బాలయోగిలాగా మన కేసీఆర్ చూపించాలి సరే వెళ్ళి. అంటే మొత్తానికి పివి నరసింహారావు తర్వాత మన సౌత్ నుంచి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని మీరు కోరుకుంటారు? డెఫినెట్గా సార్, కేపబుల్, కోరుకోవడం కాదు. మన క్యాడర్ చాలా స్ట్రాంగ్. మనం కేటీఆర్ గురించి తీసుకుంటే ఐటీలో చాలా స్ట్రాంగు, కవిత, తర్వాత హరీష్ రావు గారు, మనదంతా ఎడ్యుకేటెడ్ పొలిటికల్ సిస్టమ్. ఇంత ఎడ్యుకేషన్ పొలిటికల్ సిస్టమ్ ఉండి మనము ఎవరో నార్త్ ఇండియన్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. నరేంద్ర మోడీ మంచిగా చేయడం లేదని నేను అనట్లేదు, కానీ ఒక నార్త్ నుంచి సౌత్ వరకు సర్వీసెస్ అందాలంటే చాలా కష్టం. మనవాడు ఉంటే మనకి కావాల్సిన నిధులు వస్తాయి కాబట్టి మన కేసీఆర్ వెళ్ళాలనుకుంటారు. డెఫినెట్గా సార్, ఇక్కడ కేసీఆర్ ఇక్కడ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే మనకి మాయావతి సపోర్ట్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు, జగను లేదా చంద్రబాబు ఎవరైనా సపోర్ట్ చేసి, కర్ణాటకలో ఇంకొకరు ఎవరైనా సపోర్ట్ చేస్తే, బీఎస్పీ నుంచి మాయావతి గారు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ సపోర్ట్తోని డెఫినెట్గా ఇంపాసిబుల్ టాస్క్ అయితే కాదు. డెఫినెట్గా కేసీఆర్ కెన్ బీ ఆ ప్రైమ్ మినిస్టర్, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. మనకు సికింద్రాబాద్లో మనకు సాయి కిరణ్ డెఫినెట్గా సికింద్రాబాద్ సాయి కిరణ్ అండ్ తెలంగాణలో 16కు 16 డెఫినెట్గా రావాలి. ఒకవేళ వస్తేనే మనం మన తెలంగాణకి సానుభూతి చూపించినట్టు, మన అభివృద్ధికి ఓటేసినట్టు, పర్సన్స్ కాకుండా. సో ప్రతి ఒక్కరూ అక్కడ కేసీఆర్ కనుక ప్రియం కావాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళ మద్దతు అంతా మన తెలంగాణ సోదరులకు తెలిపి 16కు 16 సీట్లు గెలిపించాలని నా ప్రగాఢ విశ్వాసం. అన్న మీ పేరు? మాణిక్య చిరంజీవి యాదవ్. మాణిక్య చిరంజీవి యాదవ్. అన్న మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నిక జరుగుతున్నాయి.
మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? చెప్పేదేముంది, ఇంకా టీఆర్ఎస్. ఎందుకు అనుకుంటున్నారు? అంటే కేసీఆర్ గారు మంచి పథకాలు తీసుకొచ్చింది కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈయన కూడా సాయి కిరణ్ యాదవ్ మంచి పనులు చేస్తాడని నమ్మకం. అంటే మీరు ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల? ఏం జరగలేదని డౌట్ మీకు? అన్నీ బాగానే అయినాయి కదా. అయినా ఇన్ని రోజుల నుంచి రైతులకు తీసుకోండి, కొంతమంది అంటే బీద వాళ్ళకి చాలా మంచిగా జరిగింది. అందు గురించి ఈసారి కూడా మీరు ఆల్రెడీ చూసిరు టీఆర్ఎస్ ఏ విధంగా విజయం సాధించిందో, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మంచి విజయం సాధిస్తారని నమ్మకం. అంటే మొత్తం మన సికింద్రాబాద్లో సాయి కిరణ్కు గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా యువ నాయకులు పార్లమెంట్ అంటే రాజకీయాల్లోకి రావాలనేది కేటీఆర్ గారు వాళ్ళందరూ కూడా చాలా మంచిగానే అనుకున్నది. నిజం చేస్తారని అనుకుంటున్నా. సాయి కిరణ్ యాదవ్ కూడా మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల ప్రకారం మంచిగా పనిచేస్తాడని మేము కూడా నమ్మి ఆయనకే ఓటేస్తాం. అంకుల్ మీ పేరు? హరి. అలీ హరి. మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? తెలంగాణ టీఆర్ఎస్. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు యూత్ ఆయనే కాబట్టి ఆయనకే మనం ఓటేసి గెలిపించాలని. టీఆర్ఎస్ తరఫున సాయి కిరణ్ పోటీ చేస్తున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు అబ్బాయికే వేయాలని మేము కూడా ఓటేస్తామని చెప్తున్నాం. సాయి కిరణ్కే ఓటేద్దాం అనుకుంటారు? అవునండి. అంకుల్ మీ పేరు? నా పేరు వేణు. అంకుల్ మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ఏ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? లీడింగ్ పార్టీ ఇందులో ఉంది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ఏ వస్తుంది. అంటే మనకు టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తుండు. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా గెలుస్తాను. సాయి కిరణ్ తప్పకుండా గెలుస్తాను. థ్యాంక్ యూ అంకుల్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.